హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. ఇప్పుడు మనం క్యాబేజీతో 2 రకాల పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందులోకి సూపర్ కాంబినేషన్ కొత్తిమీర చట్నీ, అదేనండి గ్రీన్ చట్నీ, ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దాం. చేతిలో ఉన్నది క్రిస్పీ పకోడీ అనమాట. చేతితో నలుపుతేనే తెలుస్తుంది చూడండి, క్రంచీగా, తింటే కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది. క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళకి ఈ రకంగా చేసి పెట్టచ్చు. ఇంకా సెకండ్ రెసిపీ మెత్తటి పకోడీ అనమాట. చూడండి, కొంచెం నలిపితేనే మెత్తగా తెలుస్తోంది. ఈ రకంగా చేసి పెడితే క్యాబేజీ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కల్ని ఒక పెద్ద కప్పుడు తీసుకున్నాను. మళ్ళా అందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ ఒక 1/2 కప్పు, సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు, ఇందులోకి 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను టర్మరిక్ పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా సాల్ట్ వేసి కలపటం వలన ఆనియన్స్ తర్వాత క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఒక 15 మినిట్స్ వరకు మూత పెట్టి పక్కన ఉంచుకున్నట్లయితే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా గ్రీన్ చట్నీ కోసం ఒక గుప్పెడు కొత్తిమీర ఆకుల్ని మిక్సీ జార్లోకి తీసుకొని అందులోకి ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2-3 పచ్చిమిర్చి, మీరు తినే కారాన్ని బట్టి అనమాట. ఆ తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఆ తర్వాత బ్లాక్ సాల్ట్ కొంచెం, ఆ తర్వాత పెప్పర్ పౌడర్ అన్నమాట, ఒక 1/4 టీ స్పూను, ఆమ్చూర్ పౌడర్ ఒక 1/4 టీ స్పూను, చిన్న చింతపండు రెబ్బ, కొద్దిగా జీలకర్ర, ఇంకింతేనండి. ఇవన్నీ వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుంటే మన గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. మీకు చట్నీ కారంగా అనిపిస్తే ఒక 2 స్పూన్స్ పెరుగు కానీ లేదంటే కొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకుంటే కారం బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. ఇంకా క్యాబేజీ మిశ్రమం పైన మూత తీసి చూద్దాం. క్యాబేజీలో ఉన్న వాటర్ బయటకు వచ్చేసి కొంచెం మెత్తబడి క్వాంటిటీ కూడా తగ్గింది చూడండి. ఇంకా గట్టిగా అలా పిండేస్తే క్యాబేజీలో ఉన్న వాటర్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి క్రిస్పీ పకోడీ కోసం బాగా నీళ్ళని పిండేసి తీసుకోవాలి. క్రిస్పీ పకోడీ కొద్దిగానే చేస్తున్నానండి, మా ఇంట్లో ఎక్కువగా మెత్తటి పకోడీ ఇష్టపడతారు. ఒక 1/2 టీ స్పూను కారము, ఒక 1/4 టీ స్పూను ఉప్పుని కూడా రెండిటికి వేస్తున్నాను. మనం ముందే 1 స్పూను సాల్ట్ వేసాం కాబట్టి కొంచెమే పడుతుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, సబాకి సొప్పు వేస్తున్నాను. మళ్ళా రెండింటిలోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. వాటితో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి పేస్ట్ చేసిందనమాట. ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి కలుపుకుందాం. బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇందాక సబాకి సొప్పు అని చెప్పా కదండి, అదే ఇది. సబ్జీకే అని కూడా అంటారు. సొప్పు అంటే ఆకు అని అర్థం అనమాట. కర్ణాటకలో ఈ ఆకుని ఎక్కువగా వాడతారు. బోండాల్లోకి అక్కి రొట్టె అని చేస్తారు, అది బియ్యం రొట్టె అనమాట. అందులోకి చాలా రకాలుగా వాడతారు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా శనగపిండి వేసుకొని ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి అనమాట వేసి, ఇప్పుడు మెత్తటి పకోడీకేమో కొంచెం ముద్దగా కలుపుకోవాలి. ఇప్పుడు గట్టి పకోడీకి శనగపిండిని తడి పొడిగా పట్టించాలి. కొంచెం గట్టిగా పొడి పొడిగా వస్తుందన్నమాట. కొంచెం అట్లా నలిపితే క్యాబేజీకి పట్టుకుంటుంది. మనం వాటర్ వేయలేదు కాబట్టి పిండి క్యాబేజీకి నలిపినప్పుడు అంటుకుంటుంది, అంతేకాని మెత్తటి పకోడీకి లాగా ముద్దగా రాదనమాట. నూనె కాగిందో లేదో తెలుసుకోవటానికి చిన్న ముద్దను వేసినట్లయితే అది పైకి తేలినట్టయితే నూనె కాగినట్లు అనమాట. మెత్తటి పకోడీ కోసం చిన్న చిన్న ఉండలుగా బాండీలోకి వేస్తున్నాను. పిండి శనగపిండి బోండాల కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. బయట కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో చూడండి క్యాబేజీ పకోడీ. ఇంకా క్రిస్పీ క్యాబేజీ పకోడీ కూడా వేస్తున్నాను చూడండి. క్రిస్పీనెస్ కోసం గట్టిగా కలుపుకొని అట్లా విడివిడిగా పొడి పొడిగా అట్లా వేయాలన్నమాట బాండీలో. అప్పుడు బాగా కరకరలాడుతూ చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిని పకోడా అని కూడా అంటారు కదా, మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి. క్రిస్పీ పకోడీ కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా గ్రీన్ చట్నీతో సర్వ్ చేసుకోవటమే. చూస్తున్నారు కానీ లైక్ చేయటం మర్చిపోతున్నారండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.